నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఈరోజు యూత్కి కార్ల కంటే కూడా బైక్స్ అంటే పిచ్చా క్రేజ్ అండి. ఎంతెందుకు మన క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ధోనికి కూడా బైక్స్ అంటే మామూలు పిచ్చి కాదంట. అతని దగ్గర ఉన్న బైక్స్ కలెక్షన్ అయితే మాత్రం వామ్మో అనిపిస్తుందంట. సో ఎక్కడికైనా దగ్గర అంటే రాంచీ నుంచి ఎక్కడికైనా కొంచెం ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల దూరంలో అంటే హ్యాపీగా బైక్లో వెళ్ళిపోతుంటారు ఆయన. ఒకసారి టెండూల్కర్ కూడా ఆయనకు సలహా ఇచ్చారంట, మరీ ఎక్కువగా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాం, ఎక్కువ ఫాస్ట్ వెళ్తున్నాం, జాగ్రత్త అని. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, సో యూత్కి బైక్స్ మీద ఉన్న క్రేజ్ అట్లాంటిది. సో యూత్ క్రేజ్ను బాగా క్యాష్ చేసుకునేందుకు నెల్లూరులో బెనెల్లీ సంస్థ లాంచ్ అయిపోయింది. వీళ్ళ దగ్గర మొత్తం 5 కంపెనీల బైక్స్ మనకు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ ఆపోజిట్లో మనకు షోరూమ్ కూడా ఉంది. 5 కంపెనీల బైక్స్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. మరి ఆ బైక్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, సీసీ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీకు కూడా ఉంది కదా. అయితే నాతో వచ్చేయండి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో మొత్తానికి షోరూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత నాకైతే ఇక్కడ ఉన్నటువంటి బైక్స్ చూస్తే మాత్రం ఒక బైక్ అని అడిగి తీసుకెళ్ళిపోదాం అనిపించింది. నిజంగా చాలా బాగున్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి. అయితే మనకు జనరల్గా నెల్లూరు, మనకు ఈ సరౌండింగ్స్కి సంబంధించి మన ఏపీ, మన నెల్లూరుకి సంబంధించి మహా అంటే జావా, లేకపోతే బుల్లెట్, ఇట్లాంటి కొన్ని కంపెనీసే తెలుసు. సో మన యూత్లో ఉన్నటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి బెనెల్లీ కంపెనీ ఒక మొత్తం 5 కంపెనీలుగా వచ్చేసారనమాట. జోంటెస్, అదేవిధంగా క్యూజే మోటార్స్, మోటోరిని, జోంటిస్, ఇలా రకరకాల బెనెల్లీ, కీవే, బెనెల్లీ, ఇవ మొత్తం 5 కంపెనీలు అనమాట. సో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి బైక్ వచ్చేసి చాలా బాగుంది కదా. ఇది క్యూజే మోటార్స్ SRV 300. సో దీని గురించి ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, పనిచేస్తుంది అనుకోండి, కాదు దీనికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మేనేజర్ గారిని, శ్యామ్ గారిని అడిగి. హలో శ్యామ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఏంటండి, ఎక్కడ చూసినా బాగా మీదే హవా అయిపోతుంది. సో ఎలా ఉన్నాయి అసలు, మొత్తం ఎన్ని కంపెనీస్ అండి ఇవి మొత్తంగా? సార్ ఇది వచ్చేసరికి బెన్లీ కింద మొత్తం 5 కంపెనీస్ వస్తాయండి. బెన్లీ, క్యూజే మోటార్స్, మనకు వచ్చేసరికి జాంటీస్, మోటోమోని, కీవే, ఇవన్నీ ఒకే కంపెనీ కింద మన 5 కంపెనీ మల్టీ బ్రాండ్ కంపెనీస్ చూస్తున్నామండి. ఇవన్నీ బెన్లీ కింద వస్తుంది. సర్వీసింగ్ అంతా మన దగ్గర ఉంటుంది, పార్ట్స్ కానీ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తామండి. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడండి, కంపెనీ ఎక్కడంటే అసలు మెయిన్ ఎక్కడ? సార్ మెయిన్ వచ్చి బెన్లీ అనేది ఇటలీ కంపెనీ సార్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందండి. హైదరాబాద్ నుంచి మనకి డిస్పాచ్ ఉంటుంది, వెహికల్ డిస్పాచ్ కానీ స్పేర్ పార్ట్స్ డిస్పాచ్ కానీ అని హైదరాబాద్ నుంచి ఉంటుంది. సో ఫారిన్ కంపెనీ, కాకపోతే అసెంబ్ల్డ్ అంతా మన హైదరాబాద్లో, మన ఇండియాలోనే జరుగుతుంది. అవునండి, హైదరాబాద్లో జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది. సో హైదరాబాద్లో ప్లాంట్ ఉందండి? ప్లాంట్ ఉంది సార్, హైదరాబాద్లో ప్లాంట్ ఉంటుంది, అక్కడి నుంచే డిస్పాచ్ ఉంటుంది. సో మనకు కావచ్చు, మన వేరే రాష్ట్రాలు కూడా అక్కడి నుంచి వస్తుందా, లేకపోతే మనకు మాత్రమేనా? లేదండి, అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలు కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్తో అక్కడ స్పేర్స్ అన్నీ వస్తే అక్కడ హైదరాబాద్లో మనకు అసెంబుల్ చేసి పంపిస్తారన్నమాట. సో చాలా బాగుందని చూస్తున్నట్లయితే నాకు నిజంగా గోపాలలో మన పవన్ కళ్యాణ్ నడుపుతారు కదా, అట్లా అనిపించింది ఒకసారిగా. ఎంత దీని కాస్ట్, ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసరికి 3,29,000 స్టార్ట్ ఉంటుందండి ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్. మీ 3,29,000లోనే ట్విన్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది సార్. దీంట్లో వచ్చేది ఏంటంటే 300cc ట్విన్ సిలిండర్ వస్తుంది. అదర్ బ్రాండ్స్లో తీసుకుంటే మీకు ఏంటంటే ఆ ట్విన్ సిలిండర్ అనేది ఆ ప్రైజింగ్లో రాదు, వెయిట్లో లేదు, ఆ 300cc లేదనమాట. ప్లస్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఆ ట్విన్ సిలిండర్లో కూడా మీకు 30 దాకా మైలేజ్ వస్తుందండి. 30 మైలేజ్ వస్తుంది, 30 మైలేజ్ వస్తుంది. దీని బీటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడున్న బ్రాండ్లో వాటిలో ఈ బీటింగ్ అనేది లేదు, డిఫరెంట్ బీటింగ్. ప్లస్ ఏంటంటే 400mm మనకి వీల్ బేస్ కూడా వస్తుంది. లాంగ్ వీల్ బేస్ వల్ల ఏంటంటే డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంటుంది. కింద స్పీడ్ బ్రేకర్స్ కూడా తగలుతున్నది మనకి మన రోడ్లో వాటిలో కాబట్టి ఆ భయం కూడా లేదు. ఒకసారి నాకు స్పెషల్ ఫీచర్స్ ఏంటి చూపిస్తారా? ఇగ్నిషన్ ఆన్ చేసి, రైట్, నాతో పాటు మీకు కూడా చూపించబోతున్నాను. ఇగ్నిషన్ ఆన్ చేద్దాం సార్ ఒకసారి. ఓ హ్యాండిల్ కూడా లైట్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా మొత్తం హ్యాండిల్ లైట్ వస్తుంది. మన నైట్ టైం కూడా ఏంటంటే మొత్తం లైటింగ్ వస్తుంది.
ప్లస్ ఏంటంటే ఫుల్ మెటల్ బాడీ వస్తుంది సార్ ఇది. ఓ ఇదంతా మెటల్ బాడీ. ఇది కూడా మెటల్ వస్తుంది. గ్రేట్. ఫుల్ మెటల్ బాడీ వస్తుంది. ఓకే. ఎల్ఈడి వస్తుంది అండ్ డ్యూల్ ఛాంబర్ ఏబిఎస్ వస్తుందండి. డ్యూల్ ఛాంబర్ ఏబిఎస్ సిస్టమ్. ఇది డ్యూల్ ఛాంబర్ ఏబిఎస్ వస్తుంది. ఫుల్ మెటల్ బాడీ వస్తుంది. దీనిలో మెయిన్ ఏంటంటే మన ఇంజిన్ పర్ఫార్మెన్స్ అంటే V10 ఇంజిన్ వస్తుంది. V10 ఇంజిన్లో కూడా మీకు ఏంటంటే 30 మైలేజ్ వస్తుంది మన కండిషన్స్కి వీటికి కూడా ఆ ప్రైజింగ్లో. సో బీటింగ్ అదిరిపోయింది కదా, గుండె అయితే నాకు డగ్ 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 కొట్టుకుంటుంది. నిజంగా చాలా బాగుంది. సరే అంటే ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్లో ఉన్నాయి సార్. ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్లు వస్తుంది సార్. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూల్ ఏబిఎస్ వస్తుంది. మనకు డ్యూల్ ఛాంబర్ ఏబిఎస్ వస్తుంది. సో బ్రేకింగ్ కూడా మనకు ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది సార్. అంటే మన 100 అబోవ్ ఫాస్ట్ వెళ్తున్నా కానీ ఇమీడియట్లీ మనం బ్రేక్ అప్లై చేసినా కానీ వెహికల్ మన అంత స్పాట్లో మన కంట్రోల్లో ఉంటుందండి. అంటే ఇప్పుడున్న ఫాస్ట్ వాటిలో వచ్చేసరికి ఎవరు 100 బిలో అయితే ఎవరు వెళ్ళట్లేదు. అందరూ 100, 120 వెళ్తున్నారు. 100, 120 అబోవ్ వెళ్ళినా కానీ మన రోడ్ కండిషన్లో బ్రేక్ అప్లై చేస్తే మన కంట్రోల్ వెహికల్ ఉంటుంది. ఈ డ్యూల్ ఛాంబర్ ఏబిఎస్ కాబట్టి. అలాగే ఇది పవర్ కూడా మనకి 30 PS పవర్ వస్తుందండి. టార్క్ హెవీ టార్క్ ఉంటుంది. అందువల్ల పికప్ కూడా ఇనిషియల్ పికప్ చాలా బాగుంటుంది సార్ వెహికల్. సో మామూలుగా ఏమనుకుంటారంటే ఇంత పికప్ ఉంది కదా, మైలేజ్ అయితే మాత్రం పెద్దగా ఉండదు, ఒక 20-23 అనుకుంటారు. బట్ 30 మైలేజ్ వస్తుందంటే నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి సార్. ఆర్పిఎం ఎలా ఉంటుంది సార్? ఆర్పిఎం కూడా మనకి చాలా బాగుంటుంది సార్. ఇదేంటంటే ఆర్పిఎం వల్ల ఇనిషియల్ పికప్ ఉంటుంది. ఇనిషియల్ పికప్ వల్ల గేర్ షిఫ్టింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. దానివల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ సిటీ కండిషన్లో ఆగినప్పుడు ఏంటంటే మనం సెకండ్ గేర్కి అనే మూవ్ చేసుకోవాలి. థర్డ్ గేర్ అట్లా కూడా ఇనిషియల్ ఎక్సలరేటర్ ఇవ్వగానే పికప్ ఉంటుంది. అందువల్ల మీకు మైలేజ్ అనేది వస్తుంది. మామూలుగా కంపెనీ అయితే 35 ప్రొవైడ్ చేస్తుంది. మన కస్టమర్ ఫీడ్బ్యాక్ మీకు 30 దాకా చెప్తున్నాం అనమాట. సో మనకు మామూలుగా ఏంటంటే ఒకసారి బ్రేక్ వేస్తే మళ్ళీ సెకండ్ గేర్కో ఫస్ట్ గేర్కో రావాలి. బట్ ఈ క్యూజే మోటార్కి సంబంధించి మనకు హ్యాపీగా థర్డ్ గేర్లో కూడా బండి లాక్కొని వెళ్ళిపోవచ్చు. థర్డ్ గేర్లో కూడా మీకు చాలా కంఫర్ట్గా మూవ్ అయిపోతుంది సార్ వెహికల్. ఒక సెకండ్ గేర్కి వచ్చి ఫస్ట్ గేర్కి వచ్చి మూవ్ చేసుకోవాలని ఇదేం లేదు. ఎందుకంటే అందరూ బోర్డులు ఏంటంటే గుద్దుకోవడం అండి, ఆగిపోవడం ఇలా ఉంటుంది. అందువల్ల మైలేజ్ తగ్గుతుంది. వీళ్ళేంటే పికప్ బాగుంటుంది కాబట్టి అందులో ట్విన్ సిలిండర్ కాబట్టి మీకు ఇనిషియల్ పికప్ బాగుంటుంది. గేర్ షిఫ్టింగ్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు, డౌన్ చేసుకోవలేదు. సో లాంగ్ డ్రైవ్కి అయితే ఎలా ఉంటుంది సార్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి ఒక చెన్నైకో బెంగళూరుకి వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్కి వెళ్ళొచ్చు అంటారా హ్యాపీగా? మీ లాంగ్ డ్రైవ్ చెన్నై అంటే మనం ఎక్కడ స్టాప్ చేసుకోలేదు సార్. స్టాప్ చేయకుండా రన్నింగ్ చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి బ్యాక్ పెయిన్ రావడం అలాంటిది ఏముండదు. ఎందుకంటే లాంగ్ వీల్ బేస్ వల్ల ఏంటంటే మీకు కంఫర్ట్ బాగుంటుంది. కూర్చొని డ్రైవింగ్ బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది సింగిల్ సీటింగ్ కానీ సార్ ఒక్కరికే వస్తుందా? సార్ మామూలుగా అయితే కంపెనీ పరంగా అయితే డబుల్ సీటింగే ఇది. కానీ మనకు వెనక ఫిట్ చేసుకుంటే మాత్రం డబుల్ పర్సన్స్ కూర్చోవచ్చు, లేదా సింగిల్ పర్సన్ కంఫర్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వస్తుంది. ఫిట్టింగ్ కూడా వస్తుంది. వెనక సీటింగ్ లాగా ఫిట్ చేసుకొని మనకి 2 పర్సన్స్ కూర్చోవచ్చు కంఫర్ట్గా. ట్యాంక్ ఫ్యూయల్ కెపాసిటీ ఎంత అండి సుమారుగా? సో ఇది వచ్చేసరికి మనకి 14 లీటర్స్ దాకా పడుతుంది సార్. 14 లీటర్స్ దాకా పడుతుంది ట్యాంక్ కెపాసిటీ. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ వస్తుంది సార్. హెడ్ లైట్ లైటింగ్ ఎలా ఉంటుంది నైట్ టైమ్స్లో మనకు? చాలా బాగుంటుంది సార్. మీకు ఏంటంటే ఫుల్ ఎల్ఈడి వస్తుంది మనకి. ఎల్ఈడి వల్ల నైట్ టైం ఏంటంటే మనకి లాంగ్ డిస్టెన్స్లో కూడా లైటింగ్ వ్యూ చాలా బాగుంటుంది మీకు. సో నంబర్ ప్లేట్ కూడా ముందు ఇచ్చినట్టు డిఫరెంట్గా ముందు వచ్చేస్తుంది. మీకు ఇది కూడా మెటల్ వస్తుంది సార్. టోటల్ మెటల్ బాడీ, రైట్. సో ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మొత్తం ఎన్ని గేర్స్ అండి? గేర్ సిస్టమ్ 6 గేర్స్ సిస్టమ్ వస్తుంది సార్. 6 గేర్స్ వస్తుంది. 6 గేర్స్ ట్రాన్స్మిషన్ వస్తుంది. సో ఫ్రంట్ టు బ్యాక్ ఏబిఎస్ డిస్క్, రైట్. సో ఫుల్ మెటల్ బాడీ. కలర్స్ ఏమొస్తాయండి దీంట్లో? సార్ దీంట్లో వచ్చేసరికి ఫుల్ బ్లాక్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది సార్. 3 కలర్స్ అవైలబుల్ ఉంది. కీ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చినట్టున్నారు సార్ కొంచెం, రైట్. అంటే కీ ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు అనమాట లోపలికి ఇట్లా, రైట్. సో మనకు జనరల్గా అయితే కార్స్లో వస్తుంటుంది ఇట్లా. సో ఆ టైప్ కీ ఇచ్చారు. ఈ మోడల్ ఏంటంటే రెడీ అవైలబిలిటీ అయితే ఉండవు సార్. మామూలుగా బుక్ చేసుకుంటే ఒక 30 days 40 days టైమింగ్ ఉంటుంది. 30 days టైం అవుతుంది. 30 days టైం అవుతుంది. రెడీ అవైలబిలిటీ ఉండదు. మనకి లక్కీగా ఒక మోడల్ అయితే దొరికింది. ఇప్పుడు నాకు ఈ బైక్ కావాలంటే మీ దగ్గరికి వచ్చి నేను సమ్ అమౌంట్ కట్టి బుక్ చేసుకుంటే మీకు 30 days లోపల వెహికల్ నేను అరేంజ్ చేస్తాను సార్. సో 3.25 స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ రేంజ్. ఈ పర్టికులర్ క్యూజే మోటార్స్
300 బైక్. SRV 300 మన దగ్గర SRV 300 కాకుండా బేసిక్ వర్షన్ అయితే 1,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 1,20,000 నుంచి మనకి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. అట్లా మనకి 6 lakhs దాకా ఉన్నాయి. అని మోడల్స్ చాలా ఉన్నాయి. మనం కొన్ని మోడల్సే పెట్టుకోవాలి కాబట్టి కొన్ని వేరియంట్స్ మాత్రమే డిస్ప్లే పెట్టున్నాం అనమాట. ఎలా ఉందండి కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీకు? మూవింగ్ ఎలా ఉంది వెహికల్స్? సార్ ఫస్ట్లో అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యాము. అంత బెండ్లీ అనేది కొత్త మోడల్ కాబట్టి ఎవరికి అంత ఐడియా లేదు. ప్రీమియం బ్రాండ్ వెహికల్స్ తెలిసిన వాళ్ళు కొంచెం ఉన్నారు. కాకపోతే మన నెల్లూరులో ఏంటంటే ఇంత ముందే నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వాటిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉండిందండి. ఇప్పుడు ఏంటంటే ఒక 5 months వెళ్ళిన తర్వాత ఇప్పుడు జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇప్పుడు సేల్ అనేది మాకు బాగా పికప్ అయింది సార్. స్టార్ట్ అయింది. ఇంకా సేల్స్ బాగుండాలని మంచి మంచి బైక్స్ మీరు ఇవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తి కోరుకున్నాను సార్. ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, ఒకసారి నేను కూడా అలా ఎక్కి చూస్తాను ఎలా ఉంది బైక్ అని. వావ్, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా శ్యామ్ గారు చెప్పినట్టు డ్రైవింగ్ అయితే మాత్రం అదిరిపోద్దేమో. చెన్నై వరకు అయితే మీరు ఎక్కడ ఆపక్కర్లేదండి, నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా ఉంటున్నారు. అండ్ బైక్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇంత మైలేజ్ ఉండి ఇంత డబుల్ ఇంజిన్ ఉండి కూడా ట్విన్ సిలిండర్ ఉండి కూడా 30 మైలేజ్ వస్తుందంటే మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ టోటల్ మెటల్ బాడీ. మామూలుగా ఇప్పుడు వచ్చి కొన్ని బైక్స్ ఏంటంటే అంత ఫైబర్ బాడీ వస్తుంది, కింద పడ్డప్పుడు మొత్తం అంతా కూడా పగిలిపోతుంది. సో మొత్తం ముందు మడ్గడ్ కూడా ఆఖరికి మనకు మెటల్ బాడీ ఇచ్చేసారు. సో టోటల్గా బైక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇటలీ కంపెనీ అంటే మనకు తెలియదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత సూపర్గా ఉంటుందో. సో మొత్తానికి ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి చూపించే ప్రయత్నం చేసాము. సో ట్యాంక్ కెపాసిటీ 14 liters అండ్ ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ఉన్నాయి. అండ్ వీల్ బేస్ కూడా చాలా ఫ్రీగా ఉంది కాబట్టి మనకు లాంగ్ జర్నీలో అలసిపోయే అవకాశమే ఉండదు, హ్యాపీగా. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, బైక్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా వెళ్ళండి. సో నెల్లూరు హైవేలోని మెడికవర్ హాస్పిటల్ ఆపోజిట్లో మనకు బెనెల్లీ షోరూమ్ ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మీకు ఇంకా అంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకు ఎంత కాస్ట్ అనుకోవచ్చు మీరు, అంటే మీరు మనసు పడ్డ బైక్ని బట్టి కాస్ట్ కూడా మారిపోతుంటుంది. స్టార్టింగ్ బేసిక్ వెర్షన్ అంటే 1.25 lakhs నుంచి 6 lakhs వరకు, అంటే మనకు ప్రీమియంగా కావాలనుకుంటే ప్రీమియం కాస్ట్లోనే ఉంటుంది. సో మొత్తానికైతే శ్యామ్ గారు చెప్పినట్టు మనకు రెడీగా అయితే ఉండవు. మనం ఈ బైక్ కావాలనుకున్నప్పుడు సమ్ అమౌంట్ కట్టి బుక్ చేసుకుంటే ఒక 30 days, ఎందుకంటే హైదరాబాద్లో అసెంబ్లీ రావాలన్నమాట మన దగ్గరికి. సో ఒక 30 days టైం ఇస్తే మీ మనసుకి నచ్చిన బైక్ మీకు ఇచ్చేస్తారనమాట. సో ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. మరొక స్పెషల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 gram జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.